Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ గ్రూప్ 2 కు సంబంధించి ఓకే ఎవరెవరైతే తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోతున్నారో మీ అందరి కోసం నేను ఇంగ్లీష్లో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను స్టూడెంట్స్. ఓకేనా? సో మన మార్క్ టెస్ట్ రాసిన వాళ్ళకైతే సో మీకు నేను ఇక్కడ సో 8th మార్క్ టెస్ట్లో జరిగిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టూడెంట్స్. సో ఎవరెవరైతే ఇంగ్లీష్కి గ్రూప్ 2 ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటున్నారో మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూసుకోండి. ప్రతి ఒక్క క్వశ్చన్ ఎగ్జామ్ని టార్గెట్ చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పే క్వశ్చన్స్ మొత్తం మీకు ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ అంటే ఏదో ఒక రకంగా మనకు ఎగ్జామ్లో వచ్చేలాగా ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే గ్రూప్ 2 ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ కావాలనుకుంటున్నారో మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకోండి. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి చూడండి, నేను ఆల్రెడీ మనకు రీసెంట్గానే సో 1 వీక్ ఓకేనా 1 వీక్ ప్లాన్ అనేది మీకు అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మీకు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్పాను. ఓన్లీ కొన్ని టాపిక్స్ మాత్రమే చదివితే మనము ఇంగ్లీష్లో సో దగ్గర వరకు మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను రీసెంట్గానే. ఓకేనా? నిన్న మొన్న మీకు వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో ఆల్రెడీ ఆ వీడియో ఎవరెవరైతే చూడలేదో కంపల్సరీ వెళ్ళి చూడండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఈ 1 వీక్లో మనం ఏమేమి కవర్ చేయాల్సి వస్తుంది అని. రైట్? చూడండి, ఆల్రెడీ మీకు ఇక్కడ కోర్స్ అనేది తెలిసిందే కదా, 1 వీక్ వ్యాలిడిటీ తోటి మీకు అక్కడ సో 49 రూపీస్కే టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది, ఫుల్ కోర్స్ కూడా ఉంది నాన్న. మీరు టెస్ట్ సిరీస్ కోర్సు ఇందులో మొత్తం మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, మొత్తం 15 మార్క్ టెస్ట్లు ఉంటాయి. ఆ 15 మార్క్ టెస్ట్ల యొక్క క్వశ్చన్స్ చూడొచ్చు. ఎవరెవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రీవియస్లో నేను మార్క్ టెస్ట్ వైజ్గా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో కూడా కంపల్సరీ చూడండి. ఇది మీకు ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8వ మార్క్ టెస్ట్ల నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? కాబట్టి కోర్సు కావాలంటే ప్రతి కోర్సులో మీకు ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. చదువుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా? అన్ని టాపిక్స్ చూడాల్సిన అవసరం లేదా? నేను ఆల్రెడీ వీడియో చేశాను ఏమేమి టాపిక్స్ ఇంపార్టెంటో ఆ టాపిక్స్ మాత్రమే చూసుకుంటూ ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూసుకుంటూ వెళ్ళండి. జిఎస్ ఎంత చదివినా కానీ ఇంగ్లీష్లో మాత్రం మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకే రైట్. టెస్ట్ సిరీస్ ఉంది, అది ఉందండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి ఇది నచ్చితేనే తీసుకోండి నాన్న. ఇది కూడా ఫ్రీ టెస్ట్ రాయండి, నచ్చితేనే ఫుల్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఓకేనా? ఓన్లీ ఓకేనా మీకు 100 అంటే 120 రూపీస్ వరకు పడుతుంది అంతే. మొత్తం కలిపి 120 రూపీస్లో 2 వచ్చేస్తాయి. కోర్స్ వచ్చేస్తుంది, టెస్ట్ సిరీస్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామన్నా. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు 1 to 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ మనకి ఏంటంటే రీఅరేంజ్మెంట్ మీద ఇచ్చాను నాన్న. చాలా ఇంపార్టెంట్. మన గ్రూప్ 3లో రీఅరేంజ్మెంట్ మీద మనకు మొత్తం 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. 22 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. కాబట్టి ఎంత ఇంపార్టెంటో చూసుకోండి. ఓకేనా? రైట్. మనము ఇక్కడ ఈ సెంటెన్సెస్ కనుక చూసినట్లయితే ABCD నాన్న 4 చూడండి. అయితే చూడండి క్లియర్గా ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్, ద పోలీస్ సస్పెక్టెడ్ ద మ్యాన్ టు బి ఎ థీఫ్. ఒక పోలీసు అనుమానపడ్డాడు ఆ మనిషి, ఓకేనా, మనిషి దొంగ అని చెప్పేసి ఒక మనిషి మీద అనుమానపడ్డాడు, అతడు దొంగ అని. తర్వాత చూడండి, దెన్ ద ట్రయల్ బిగన్ ఇన్ ద కోర్ట్, హీ వాజ్ సూన్ అరెస్టెడ్ బై ద పోలీస్, ద థీఫ్ వాజ్ సెంటెన్స్డ్ టు 2 years ఇంప్రిజన్మెంట్. చూడండి ఇక్కడ క్లియర్గా ఇది మొత్తం చూస్తుంటే మీకు ఎలా ఉంది, ఒక దొంగని పట్టుకోవడం, ఓకేనా, పట్టుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో చూపించడం, తర్వాత అతనికి శిక్ష పడడం, అలా స్టోరీ లాగా ఉందా లేదా? కాబట్టి సింపుల్గా మనము ఫస్ట్ ఏ సెంటెన్స్ చెప్పండి, ఏ ఉండాలి మనకు స్టార్టింగ్లో. మరి అప్పుడు ఏ ఉండాలి కాబట్టి ఏ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి నాన్న? ఒకటే ఉంది. కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ ACBD, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? చూడండి ఇక్కడ ఫస్ట్ మనిషిని పట్టుకుంటాడు, తర్వాత హీ వాజ్ సూన్ అరెస్టెడ్ బై ద పోలీస్, సి తోటి నెక్స్ట్ కావాలి సి అనేది. కాబట్టి AC, తర్వాత అతన్ని కోర్టుకు తీసుకుపోయి అప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు అతనికి శిక్ష అనేది పడుతుంది. కాబట్టి ద థీఫ్ అంటే దొంగ, థీఫ్ అంటే ఎవరు? దొంగ. స్పెల్లింగ్ కూడా చూసుకోండి అక్కడ. థీఫ్ వాజ్ సెంటెన్స్డ్ టు 2 years ఇంప్రిజన్మెంట్ అంటాం. కాబట్టి ACBD ఈజ్ ద ఆన్సర్. చిన్న టెక్నిక్సే ఉంటాయి అన్నీ. నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ కూడా మీకు ఏంటంటే మనకు రీఅరేంజ్మెంట్ అండి. 4 సెంటెన్స్లు ఇచ్చి మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇక్కడ ABCD. సో మీరు ఓన్లీ మార్క్ టెస్ట్ తీసుకోకుండా ఓడి ఎక్స్ప్లెనేషన్ చూసే వాళ్ళు ఏం చేయండి అంటే మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, వీడియో ఆపి ట్రై చేయండి. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ ఇట్ ఈస్ ప్లేడ్. ఇట్ అనేది ప్రొనౌన్ కదా, మరి ప్రొనౌన్ తోటి పారాగ్రాఫ్ స్టార్ట్ చేయలేం కాబట్టి ఏ తోటి స్టార్ట్ చేయలేం పారాగ్రాఫ్, తీసేయండి. ఓకేనా? ఒకసారి చూడండి, C చదవండి, ఒకసారి D చదవండి నాన్న. ఫహీమ్ ఇష్రాత్ హ్యాస్ మేడ్ ఎ ఫిల్మ్ కాల్డ్ ఆనీ మానీ. చూడండి ఇక్కడ ఫహీమ్ ఇష్రాత్ హ్యాస్ మేడ్ ఎ ఫిల్మ్, ఒక ఫిల్మ్ తీసిండట అతడు. ఏంటిదో ఫిల్మ్ పేరు? ఆనీ మానీ. ఓకేనా? ఆనీ మానీ అనే ఒక ఫిల్మ్, అది ఒక మూవీ. తర్వాత ద మూవీ టైటిల్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ గేమ్ పాపులర్ అమాంగ్ లిటిల్ చిల్డ్రన్ ఇన్ ఉత్తరప్రదేశ్. చూడండి ఇక్కడ
మూవీ అన్నాడు అంటే కంపల్సరీ ఈ మూవీ అంటే దానికంటే ముందు ఏదో ఒక మూవీ నేమ్ ఉండాలి కదా. మరి మూవీ నేమ్ అంటే ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ప్లేడ్ ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ మనకు మూవీ నేమ్ ఉంది. అంటే డి అనేది సి తర్వాత రావాలి. సో సిడి అనేది మనకు పేరులాగా ఉందా లేదా? సో సిడి అనేది పేరులాగా ఉంది కాబట్టి కంపల్సరీ సి తోటి స్టార్ట్ చేయాలి. ఓకేనా? మరి బి తోటి అయితే స్టార్ట్ చేయలేం, రైట్? కాబట్టి సి తర్వాత డి చెప్పాలి. కాబట్టి సిడి అంటే ఫస్ట్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇంతే. ఓకేనా? చిన్న చిన్న లింక్సే ఉంటాయి. చిన్న చిన్న లింక్స్ అర్థం చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ మీకు ఏంటంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఓకే, సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఇస్తే ప్యాసివ్ వాయిస్లో రాయాలి, అదే ప్యాసివ్ వాయిస్లో ఇస్తే యాక్టివ్ వాయిస్లో రాయాలి నాన్న. చూడండి, ఈ క్వశ్చన్స్ మనము డైరెక్ట్ చేయాలంటే చేయలేము నాన్న. మీకు కంపల్సరీ కాన్సెప్ట్ రావాల్సిందే. కాన్సెప్ట్ రావాలి అంటే కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసి ఇప్పుడన్నా కనీసం 1 వీకే ఉంది. ఓకేనా? 1 వీక్ కూడా 5 days 6 days ఉంది. బట్ ఇప్పుడైనా సరే మన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నా కంప్లీట్ చేసుకోండి అన్న. మంచి స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? అది రైట్. చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకి ఇప్పుడు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే ఫస్ట్ చూడండి, హూ హ్యాస్ బ్రోకెన్ ద చైర్. హూ అనేది జనరల్గా ఏమవుతుంది? ప్యాసివ్ వాయిస్లోకి వెళ్తే బై హూమ్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ఫస్ట్ ఎట్లా చెప్పాలి యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అని? బీ ఫామ్ ప్లస్ V3 అనేది కనిపిస్తే అది మనకు ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్. అది ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 ఉందా? V3 ఉంది. బీ ఫామ్ హ్యాస్ అనేది కాదు. బీ ఫామ్స్ ఏమేమి ఉంటాయి? బీను బీయింగ్, యామ్ ఈజ్ ఆర్ వర్జ్ వర్, అది మనకు బీ ఫామ్స్ నాన్న. ప్లస్ V3 ఉంటే బీ ఫామ్ ప్లస్ V3 అంటాం. ఇది మనకి యాక్టివ్ వాయిస్లో ఉంది. మరి ప్యాసివ్ వాయిస్లోకి ఏమవుతుంది చూడండి, యాక్టివ్ వాయిస్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏమవుతాయి అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ లాగా మారిపోతాయి. మరి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అంటే ఎన్ని ఆప్షన్స్లో ఉందో చూద్దాం. ఇక్కడ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఉందా? లేదు. వాజ్ బీన్ వస్తుందా? మనకు రాదు. కాబట్టి ఇక్కడ హ్యాడ్ బీన్ వస్తుందా? మనకు రాదు. సో ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2. ఆప్షన్ 2లో మాత్రమే హ్యాస్ బీన్ ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ ఇది, అర్థమైందా? ఇంకో టెక్నిక్ చూడండి, హ్యాస్ అంటే ప్రెజెంట్ కదా, యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. మరి హ్యాడ్ ఎందుకు వస్తుంది? ప్రెజెంట్లో రాదు. వాజ్ ఎందుకు వస్తుంది? ప్రెజెంట్లో రాదు. ఇట్లా కనీసం 2 ఆప్షన్స్ అన్నా పోతాయి అన్నమాట. అట్లా. ఓకేనా? వాటి క్లియర్ కట్గా కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటూ వెళ్ళండి అంతే. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. తప్పకుండా 2 ఆప్షన్స్ ప్రెజెంట్ పాస్ట్ మార్చిస్తాడు. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాన్ ఈటింగ్ టైగర్. చూడండి, మనిషిని తినే టైగర్ అనమాట. ఇది మనకు మెయిన్ వర్బ్ కాదు, జస్ట్ ఇది అడ్జెక్టివ్ లాగా. ద మ్యాన్ ఈటింగ్ టైగర్ విల్ బీ క్యాప్చర్డ్. చూడండి ఇక్కడ విల్ బీ క్యాప్చర్డ్. విల్ బీ క్యాప్చర్డ్ అంటే సో బీ అనేది బీ ఫామ్ కదా, క్యాప్చర్డ్ అంటే మనకు అక్కడ V3 కదా. కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3. బీ ఫామ్ ప్లస్ V3 అంటే ఇచ్చింది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. కాబట్టి మనకు దానికి యాక్టివ్ వాయిస్ రాసుకోవాలి నాన్న. చూడండి ఇక్కడ యాక్టివ్ వాయిస్ అంటే విల్ బీ ప్లస్ V3 ఎప్పుడు వస్తుంది నాన్న? విల్ అనేది ఏమవుతుంది? విల్ బీ అవుతుంది. విల్ ప్లస్ V1 ఏమవుతుంది చెప్పండి? విల్ బీ ప్లస్ V3 అవుతుంది. కెన్ బీ, కుడ్ బి, మే బి, మైట్ బి, మస్ట్ బి, విల్ బి, షెల్ బి, షుడ్ బి, ఇలా వుడ్ బి. కాబట్టి విల్ బి వచ్చిందంటే మరి యాక్టివ్ వాయిస్లో ఏముండాలి? విల్ ఉండాలి. మరి విల్ ఉండాలంటే విల్ ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ విల్ బీ ఉంది, ఇక్కడ విల్ హ్యావ్ ఉంది, ఇక్కడ విల్ క్యాప్చర్ ఉంది, ఇక్కడ విల్ క్యాప్చర్ ఉంది. చూడండి ఇక్కడ విల్ హ్యావ్ క్యాప్చర్డ్ అంటామా? లేదు. విల్ బీ క్యాప్చరింగ్ కంటిన్యూస్. ఇప్పుడు ఒకవేళ ఇది ఆన్సర్ అవుతే కంపల్సరీ పైన బీయింగ్ ఉండాలి. బీయింగ్ లేదు కాబట్టి కంటిన్యూస్ టెన్స్ తీసుకోలేం. మరి విల్ క్యాప్చర్ కానీ చూడండి ఇక్కడ క్లియర్గా. ఇప్పుడు ఎవరు పట్టుకునేది? ఇది మనకి యాక్టివ్ వాయిస్గా, ప్యాసివ్ వాయిస్గా ఉంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది నాన్న. యాక్టివ్ వాయిస్ అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. పట్టుకునేది ఎవరు? క్యాప్చర్ చేసేది ఎవరు? ఫారెస్ట్ ఆఫీసర్సే కదా. ఫారెస్ట్ ఆఫీసర్సే కదా పట్టుకునేది. కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్స్ తోటి సెంటెన్స్ స్టార్ట్ కావాలి. ఎందుకంటే యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ కావాలి కదా. సార్ సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే ఏంటి? యాక్షన్ చేసే వాళ్ళు సబ్జెక్టు, అనుభవించే వాళ్ళు ఆబ్జెక్ట్ అంటాం. కాబట్టి ఇక్కడ సబ్జెక్టు ఫారెస్ట్ ఆఫీసర్స్ కాబట్టి సో ప్యాసివ్ వాయిస్ అంటేనో ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, యాక్టివ్ వాయిస్ అంటేనో సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. అయినా రివర్స్ కావాలి కదా. మళ్ళీ మ్యాన్ ఈటింగ్ టైగర్ అంటే మ్యాన్ ఈటింగ్ టైగర్ అయితే రాదు కదా ఆన్సర్. కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. సో మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అంతే. చూడండి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. చూడండి ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మనకు ఇచ్చింది ఎందులో ఉంది? ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి మీరు దాన్ని ఎందులోకి మార్చాలి? డైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఇది చూసి మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. చూడండి, ఐ టోల్డ్ దెమ్ టు బీ క్వైట్. చూడండి ఇక్కడ బీ టు అనే కనెక్టింగ్ వర్డ్ ఎప్పుడు వస్తుంది నాన్న? ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది మనకు డైరెక్ట్ స్పీచ్లో ఉంటే టు అనే కనెక్టింగ్ వర్డ్ వస్తుంది. చూద్దాం ఇక్కడ. ఐ సెడ్ టు దెమ్, ఐ టోల్డ్ టు ఉంటుంది అసలు? ఉండదు, తీసేయండి.
టోల్డ్ 2 ఉండదు, కానీ సెడ్ 2 ఉండాలి. సెడ్ పక్కన ఎప్పుడైనా సరే 2 ఉండాలి. టోల్డ్ పక్కన మనకు 2 ఉండదా? ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు టోల్డ్ 2 పోయింది, సెడ్ 2 లేదు కాబట్టి ఇది పోయింది. 2 ఆప్షన్స్ మిగిలినాయి. ఐ సెడ్ టు దెమ్, ఐ టోల్డ్ దెమ్. బీ యూ క్వైటా, బీ క్వైటా చెప్పండి. బీ యూ క్వైటా, బీ క్వైటా, బీ క్వైట్. బీ యూ క్వైట్ ఏంది? కాదు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నప్పుడు సబ్జెక్ట్ చూపించొద్దు కదా, కాబట్టి ఇది ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్లోకి మార్చుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఎంక్వైర్డ్, మై నైబర్ ఎంక్వైర్డ్ హౌ మై ఫాదర్ వాజ్ రైట్. ఇది మనకు క్వశ్చన్ నాన్న, ఎస్ఆర్ నో క్వశ్చన్గా డబ్ల్యూహెచ్ క్వశ్చనా? డబ్ల్యూహెచ్ క్వశ్చన్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చింది, దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. చూడండి ఇక్కడ హవ్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ కూడా హవే ఉండాలి కదా. ఇక్కడ వాట్ ఉంది చూడండి, ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ హౌ ఈజ్ యువర్ ఫాదర్, హౌ మై ఫాదర్ వాజ్, హౌ ఈజ్ మై ఫాదర్ చెప్పండి. ఓకే, వెల్ఫేర్ అని ఇచ్చిండి. ఇక్కడ ఎక్కడ వెల్ఫేర్ ఇవ్వలేదో అది పక్కన పెట్టండి. ఇక్కడ వెల్ఫేర్ అని ఇచ్చిండు కదా, తీసేయండి. మై నైబర్ ఎంక్వైర్డ్ హౌ మై ఫాదర్ వాజ్. చూడండి, నైబర్ ఎంక్వైరీ చేసిండు హౌ మై ఫాదర్ వాజ్. నైబర్ ఎంక్వైరీ చేసిండు నా ఫాదర్ ఎలా ఉన్నారు అని. నా ఫాదర్ అంటే ఎవరు ఫాదర్ అక్కడ? నా ఫాదర్, నైబర్ ఫాదర్ కాదు. ఎందుకంటే డైరెక్ట్ స్పీచ్ అయితే హౌ మై ఫాదర్ అంటే అతని ఫాదర్ అయ్యేది. కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్ కాబట్టి మై ఫాదర్ అంటే ఎవరు ఫాదర్ అంటే అక్కడ నా ఫాదర్. ఓకేనా, నైబర్ ఫాదర్ కాదు. కాబట్టి ద నైబర్ ఎంక్వైర్డ్ హౌ ఈజ్ యువర్ ఫాదరా, హౌ మై ఫాదరా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండు చూడండి ఆప్షన్స్, రెండిట్లో మై ఫాదర్ అన్నాడు. ఇప్పుడు మై ఫాదర్ అంటే వాడి ఫాదర్ అవుతుంది. దీనికి ఒకసారి ఇండెక్స్ స్పీచ్ చెప్పండి. నైబర్ ఎంక్వైర్డ్, సరే నైబర్ ఎంక్వైర్డ్ అది పక్కన పెడదాం. నైబర్ ఎంక్వైర్డ్, సో హౌ మై ఫాదర్ అంటే వాడి ఫాదర్ అన్నట్టే కదా ఇక్కడ. కాబట్టి హౌ హిస్ ఫాదర్ వాజ్. హిస్ ఫాదర్ ఉంటే మనకు అది ఆన్సర్ అయ్యేదేమో, ఇది కానీ కానీ నా ఫాదర్ అంటే అక్కడ నా ఫాదర్. సో హౌ ఈజ్ యువర్ ఫాదర్ అని. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నా ఫాదర్ గురించి అడుగుతుండు. ఓకేనా, హౌ ఈజ్ యువర్ ఫాదర్. కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్. ఇది మనకు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మోడల్లో వచ్చిన క్వశ్చన్ నాన్న. టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదన్నా ఒకదాన్ని కేర్లెస్గా, దాన్ని మనం రెక్లెస్ అంటూ ఉంటాం. కేర్లెస్గా యూజ్ చేయడాన్ని ఏమంటామంటే టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ అంటూ ఉంటాయి. ఇవన్నీ ఇడియమ్స్ అండి. చూడండి, నేను ఏవేవైతే నా మార్క్ టెస్ట్లో ఇచ్చిన ఇడియమ్స్, అలాగే నేను ఆల్రెడీ కొన్ని గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్లో ఏవైతే చెప్పానో అన్నీ చూసుకోండి కంపల్సరీ. ఎగ్జామ్లో ఏదో వస్తారో ఎవరికి తెలియదు, అన్ని క్లియర్ కట్గా చూసుకోవాల్సిందే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎట్ డాగర్స్ డ్రాన్. చూడండి, ఇక్కడ ఎట్ డాగర్స్ డ్రాన్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఇక చాలా చాలా శత్రువులు అనమాట. చాలా శత్రుత్వం ఉంటుంది వాళ్ళ మధ్యలో. కాబట్టి సో దాన్ని ఏమంటామంటే బిట్టర్లీ హోస్టైల్. ఫ్రెండ్లీ అంటామా లేదు, డిజర్వింగ్ సంబడి అంటామా లేదు. హోస్టైల్ అంటే ఎనిమిటీ అన్నమాట, అలూఫ్ అంటూ ఉంటాం. ఓకేనా, శత్రుత్వం అనమాట హోస్టైల్. ఓకే, హాస్టల్ ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హాస్టల్ ఎలా ఉంటుంది మనకి, ఎనిమీ లాగా ఉంటుంది. కాబట్టి హోస్టైల్ అంటే శత్రుత్వంగా మనకు ఉంటుంది. కాబట్టి హోస్టైల్ అంటే ఎనిమిటీ అని. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటంటే 9 to 10 మనకు విచ్ ఈస్ ద నియరెస్ట్ ఇన్ మీనింగ్. సినానిమ్స్ అడుగుతున్నాను. మీకు ఎగ్జామ్లో 2 విధాలుగా అడుగుతారు. ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో వర్డ్ అండర్లైన్ చేసి అడగొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇట్లా వర్డ్స్ అయినా ఇవి ఇచ్చి అడగొచ్చు. ఓకేనా, రైట్. మనకి ఇప్పుడు యాక్యురేట్ అనే దానికి సినానిమ్, నియరెస్ట్ మీనింగ్ అంటే సినానిమ్ అడుగుతున్నాను. యాక్యురేట్ అంటే మీనింగ్ ఏంటిది? అది అథెంటిక్ అన్నట్టే కదా, అప్రాప్రియేట్ అన్నట్టే కదా. కాబట్టి దాన్ని ఏమంటామంటే అప్రాప్రియేట్ అంటాం. ఓకేనా, సో కరెక్ట్ కూడా కావచ్చు, కానీ దీనికి ఎగ్జాక్ట్ వర్డ్ ఏమొస్తుంది అంటే అప్రాప్రియేట్. యాక్యురేట్గా ఉందా లేదా అంటే అప్రాప్రియేట్గా ఉందా లేదా అని. ఓకేనా, కంప్లీట్ అంటామా దాన్ని, లేదు సిన్సియర్ అంటామా లేదు. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ కండోన్. చూడండి, ఇక్కడ కండోన్ అంటే మీనింగ్ ఏంటంటే వదిలిపెట్టడం అన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే ఫర్గివ్. ఏమంటాం చెప్పండి, ఫర్గివ్. ఇంపోజ్ చేయడం అంటామా లేదు, విధించడం. ఇంపోజ్ అంటే విధించడం. ఇంపోజ్ పక్కన రాసుకోండి. ఎప్పుడైనా సరే మనకి ఏమొస్తుందంటే జనరల్గా ఆన్, ఇంపోజ్ ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తూ ఉంటుంది ఎక్కువగా. ఓకేనా, ఫోర్బిడ్ అన్నా ఆపడమే, ప్రివెంట్ అన్నా ఆపడం స్టాప్ చేయడం అనమాట. ప్రివెంట్ అంటే మీనింగ్ ఏంటి, స్టాప్ చేయడం అంటూ ఉంటాం, ఆపడం అంటూ ఉంటాం. ఓకేనా, ఎనీవే ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ కూర్చోండి, ఇది మీకు ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాను, చాలాసార్లు ఇచ్చారు ఈ వర్డ్స్, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఆపోజిట్ మీనింగ్ అడుగుతున్నాను. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రావగెంట్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఎక్స్ట్రావగెంట్ అంటే ఒకటంటే ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట. బాగా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని ఎక్స్ట్రావగెంట్ అంటాం. దీనికి మీనింగ్స్ కూడా వస్తాయి, రాసుకోండి. స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం. ఓకేనా, వీళ్ళని మనం ఇంకేమంటామంటే ప్రోడిగల్
ప్రోడిగల్ పీపుల్ అంటాం. వీళ్ళని ఇంకేమంటామంటే ప్రోఫ్లిగేట్ ఏమంటాం చెప్పండి, ఇంకా ప్రోఫ్లిగేట్ పీపుల్ అంటాం. వీళ్ళని మనం ఇంకేమంటామంటే లావిష్, స్పెండింగ్ లావిష్లీ అంటాం కదా, విపరీతంగా ఖర్చు పెట్టడం అనమాట. ఓకేనా, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని ఈ వర్డ్స్తో చెప్తూ ఉంటాం, రైట్. మరి దానికి ఆపోజిట్ ఏంటి, ఆపోజిట్ వర్డ్ అడుగుతుండే కదా, యాంటోనిమ్ అడుగుతుండే కదా. ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకి ఆపోజిట్ ఏంటి, తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు. మరి తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని ఏమంటాం చెప్పండి, థ్రిఫ్టీ, పిసినారి అనమాట. థ్రిఫ్టీకి వర్డ్స్ రాసుకున్నాను, మైజర్. ఓకేనా, ఫ్రూగల్, మైజర్ పీపుల్ అన్నా, ఫ్రూగల్ పీపుల్ అన్నా. నెక్స్ట్ పార్సిమోనియస్, చూడండి ఇక్కడ పార్సిమోనియస్ అన్న మీనింగ్ ఏంటంటే తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని. ఓకేనా, సో రీసెంట్ఫుల్ అంటామా లేదు, డెఫిషియెంట్ అంటే తక్కువ లేదు, వేస్ట్ఫుల్. ఓకేనా, ఎక్స్ట్రావగెంట్ అంటే వేస్ట్ఫుల్ అనమాట, వాళ్ళు అంటే వేస్ట్ చేస్తూ ఉంటారు మనీని. కాబట్టి ఎనీవే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ బాండేజ్, ఈ పెట్టుకోండి లాస్ట్లో, స్పెల్లింగ్ తప్పు ఉంది అది. బాండేజ్ చూడండి ఇక్కడ, బాండేజ్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే స్లేవరీ లాగా ఉండడం. ఓకేనా, సో బాండేజ్ చేసుకోవడం అంటే స్లేవరీ లాగా ఉండడం అనమాట. ఓకేనా, బానిసల్లాగా ఉండడం, రైట్. కాబట్టి దాన్ని వెల్త్ అంటామా లేదు, ఓకేనా, అఫెక్షన్ అంటామా లేదు. ఓకేనా, సో స్లేవరీ దాని మీనింగ్ అవుతుంది, ఆపోజిట్ మీనింగ్. కాబట్టి స్లేవరీకి ఆపోజిట్ మీనింగ్ ఏమొస్తుంది, లిబర్టీ, ఫ్రీడమ్ అంటాం కదా. కాబట్టి లిబర్టీ, ఫ్రీడమ్ అని వచ్చి నాన్న. సో మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. ఓకేనా, ఇంకో మీనింగ్ రాసుకోండి ఇక్కడ మీకు, రిచ్. జనరల్గా రిచ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది నాన్న, వెల్తీ అంటాం. రిచ్ పీపుల్ అంటే ఒకటి చెప్పండి, వెల్దీ పీపుల్ అంటాం. రిచ్ పీపుల్ అంటే వెల్దీ పీపుల్ అంటాం. వాళ్ళని మనం ఇంకేమంటామంటే అఫ్లూయెంట్ పీపుల్. వాళ్ళని ఇంకేమంటాం చెప్పండి మనము, అఫ్లూయెంట్ పీపుల్. ఇంకా మనం ఏమనొచ్చు అంటే ఓపులెంట్ పీపుల్. ఏమంటారు చెప్పండి, ఇంకా ఓపులెంట్ పీపుల్. ఈ వర్డ్స్ రాసుకోండి. ఓకేనా, రిచ్ పీపుల్ ఏమేమంటామంటే రిచ్ అనొచ్చు, వెల్దీ అనొచ్చు, అఫ్లూయెంట్ పీపుల్ అనొచ్చు, ఓపులెంట్ పీపుల్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ఇవన్నీ మనకు ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు అనమాట అది. నెక్స్ట్ 13th వన్ చూడండి ఇక్కడ. 13th వన్ మనకి ఏంటంటే స్పెల్లింగ్స్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్స్ నాన్న. చూడండి ఏమంటుండు, ఫైండ్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంటే రాంగ్లీ స్పెల్ట్ వర్డ్, అంటే స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఉంది ఒకటి, అది చూసుకోమంటుండే ఇక్కడ. చూడండి ఇక్కడ రిలయబుల్, రేల్మ్, రిజెంబుల్, రేడియస్. చూడండి రిలయబుల్ కరెక్టే ఉంది, రిజెంబుల్ అంటే సేమ్ అలాగే కనిపించడం అంటాం, రిజెంబుల్ అవ్వడం, రైట్. రేల్మ్ అంటే ఏంటిది నాన్న, కింగ్డమ్, అదొక ఎంపైర్, అదొక రాజ్యం అన్నమాట రేల్మ్ అంటే. ఓకేనా, నెక్స్ట్ రేడియస్. చూడండి ఇక్కడ రేడియస్ అంటే స్పెల్లింగ్ ఎలా ఉండాలి నాన్న, అది వ్యాసార్థం అంటాం కదా. రేడియస్ RADIUS ఉండాలి, ఇక్కడ ఏముంది RE ఉంది. కాబట్టి రాంగ్ స్పెల్లింగ్ అంటే ఇదే కదా. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్, మళ్ళీ మనకు రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ కనిపెట్టాలి. జంబుల్ కరెక్టే ఉంది, జూనియర్ కరెక్టే ఉంది. జోవియల్ అంటే జోక్గా ఉండడం, జోవియల్గా ఉండడం. జర్నీ, కానీ జర్నీ చూడండి ఇక్కడ, జర్నీ అంటే మనకు అక్కడ ఈ ఉండాలి కదా, ఈ ఉంది అక్కడ, ఈ మిస్ అవుతుంది నాన్న. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది నాన్న. ఇంకోటి ఇక్కడ పాయింట్ తెలుసు కదా మీకు ఎప్పుడైనా సరే జూనియర్ కానీ, ఓకేనా, సీనియర్ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మిస్ చేసుకోకండి అసలే. జూనియర్ కానీ, సీనియర్ కానీ, ఓకేనా, సుపీరియర్ కానీ, ఓకే, ప్రిఫర్ కానీ, ఇన్ఫీరియర్ కానీ, ఇవి వచ్చినప్పుడు మనం జనరల్గా ఏమి యూజ్ చేస్తున్నాం వీటితోటి, టు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి, దాన్ కాదు, టు అనేది యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, రైట్. ఎనీవే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి ఇక్కడ, వర్డ్స్ రిటర్న్ ఆన్ ఏ టోమ్ స్టోన్ ఇన్ ద మెమరీ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాస్ డైడ్. చెప్పండి, చనిపోయిన పర్సన్ ఉంటాడు కదా, అతని సమాధి మీద మనము వర్డ్స్ అనేవి ఇట్లా రాస్తాం కదా, దాన్ని ఏమంటాం చెప్పండి, దాన్ని ఎపిటాప్. ఏమంటాం చెప్పండి, దాన్ని ఎపిటాప్. టాప్లో పైన రాయడం అనమాట, సమాధి మీద రాయడం అంటాం. ప్రోలోగ్ అంటామా లేదు, ఎపిలోగ్ అంటామా దాన్ని ఇక్కడ లేదు. కాబట్టి ఎపిటాప్ చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఎపిటాప్. ఓకేనా, స్టెల్లా కూడా కాదు. ఓకే, ఎపిటాప్ అంటూ ఉంటాం, ఎపిటాప్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 16th వన్, స్మాల్ బిల్డింగ్ ఆర్ రూమ్ యూజ్డ్ ఫర్ క్రిస్టియన్ వర్షిప్ ఇన్ ఏ స్కూల్, ప్రిజన్, హాస్పిటల్ ఆర్ లార్జ్ ప్రైవేట్ హౌస్. చూడండి, ఒక చిన్న బిల్డింగ్ అట, బిల్డింగ్ కానీ రూమ్ కానీ దేనికోసము, క్రిస్టియన్ వర్షిప్ కోసం యూజ్ చేసిన దాన్ని ఏమంటాం అంటాడు. ఎక్కడ ప్రిజన్లో కానీ హాస్పిటల్లో దేంట్లో అయినా సరే యూజ్ చేసేదాన్ని మనం జనరల్గా దాన్ని ఏమంటాం చెప్పండి, దాన్ని జనరల్గా ఏమంటామంటే చాపెల్. ఏమంటాం చెప్పండి, దాన్ని చాపెల్ అంటూ ఉంటాం. చర్చ్ అది మనకు లేదు, స్మాల్ రూమ్ కాబట్టి చర్చ్ కాదు. కాంగ్రిగేషన్ అంటే ఏంటన్నా అందరూ ఒక దగ్గరికి రావడం, అది కూడా మనకు ఆన్సర్ కాదు. క్యాథడ్రల్ అంటామా లేదు, చాపెల్. ఏమంటాం చెప్పండి, దాన్ని చాపెల్ అంటూ ఉంటాం.
ఓకేనా. ఎక్కడైనా సరే ఒక స్మాల్ రూమ్ అన్నమాట అది, ఓకేనా. సో క్రిస్టియన్ వర్షిప్ చేసుకోవడానికి స్మాల్ రూమ్, అదే మనకు ప్రేయర్ చేసుకోవడానికి అనమాట సింపుల్గా, రైట్. ఆప్షన్ 2. నెక్స్ట్ 17th వన్ చూడండి ఇక్కడ. 17th 18th చాలా ఇంపార్టెంట్ ఈ సెక్షన్ మీకు. 17th 18th మనకి ఏమి ఇచ్చిందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ గ్రామాటికల్లీ కరెక్ట్. చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, ఓకేనా. సో కింది వాటిలలో ఏ సెంటెన్స్ గ్రామాటికల్లీ రాంగ్ ఉంది అడుగుతుండు, ఓకేనా. రైట్, చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ హీ సెడ్. చూడండి ఇక్కడ మీకు ఇండైరెక్ట్ స్పీచ్ అర్థమైతే ఈ క్వశ్చన్ అర్థమైపోతుంది అండి. హీ సెడ్ దట్. చూడండి రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్లో ఉన్నట్టే కదా, కాబట్టి ఇక్కడ ఈ రిపోర్టెడ్ వెర్బ్ కూడా ఎందులో ఉండాలి, మనకు పాస్ట్లోనే ఉండాలి. కాబట్టి ఇక్కడ విల్ ఉంటే ఇది రాంగ్ అయ్యేది నాన్న, కానీ వుడ్ ఉంది కదా, కరెక్టే ఉంది. కాబట్టి హీ సెడ్ దట్ హీ వుడ్ మీట్, వుడ్ పక్కన V1 రావాలి, అది కూడా కరెక్టే ఉంది. మీట్ సమ్ డే, ఓకేనా. హీ సెడ్ దట్ హీ వుడ్ మీట్ సమ్ డే, ఏదో ఒక రోజు అని. కాబట్టి మొత్తం కరెక్టే ఉంది. ఇది మనకు సెడ్ అని రాసిండు, కరెక్టే రాసిండు. దట్ అనే కనెక్టింగ్ వర్డ్ కూడా కరెక్టే రాసిండు. హీ వుడ్ మీట్, వుడ్ కుడ్ పక్కన మనకు ఎప్పుడైనా V1 రావాలి కదా, ఇది కూడా కరెక్టే రాసిండు. కాబట్టి సెంటెన్స్ కరెక్టే ఉంది, ఓకేనా. సెంటెన్స్ కరెక్టే ఉంది. మిగతా కూడా చెక్ చేద్దాం. చూడండి, ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ బెటర్ దాన్ ఆఫ్రికా. చూడండి, ఆఫ్రికా యొక్క క్లైమేట్ కంటే సో ఇండియా బెటర్ అంటుండే ఇక్కడ. చూడండి ఇక్కడ క్లియర్గా ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ బెటర్ దెన్ ఆఫ్రికా అంటే ఇండియా యొక్క క్లైమేట్ ఆఫ్రికా కంటే బెటర్ అనాలా? సెంటెన్స్ మీనింగ్ ఏమొస్తుంది? ఇండియా యొక్క క్లైమేట్ ఆఫ్రికా కంటే బెటర్ అని వస్తుంది. కానీ అట్లా రాస్తామో మనం రాయం. ఏమనాలి? ఈ క్లైమేట్ని ఆఫ్రికా యొక్క క్లైమేట్ తోటే పోల్చాలి. కంపారిజన్ సరిగ్గా ఉండాలి కదా. ఈ సెంటెన్స్లో సమ్ కంపారిజన్ రాంగ్ ఉంది సరిగ్గా చూస్తే. ఏముండాలి చెప్పండి? ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ బెటర్ దాన్ ఆఫ్రికా కాదు, ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ బెటర్ దాన్ ద క్లైమేట్ ఆఫ్ ఆఫ్రికా. యాక్చువల్గా ఇప్పుడు దీని యొక్క క్లైమేట్ని దీని యొక్క క్లైమేట్ని కంపేర్ చేయాలి కదా. కాబట్టి ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ బెటర్ దాన్ ద క్లైమేట్ ఆఫ్ ఆఫ్రికా యాక్చువల్గా. కానీ ఇక్కడ ఆల్రెడీ క్లైమేట్ వచ్చింది కాబట్టి అక్కడ ఏం చేస్తామంటే దాన్ దట్ ఆఫ్ ఆఫ్రికా. సో దానికి కరెక్ట్ సెంటెన్స్ ఏముంటుందో రాసో చూడండి ఇక్కడ. ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ బెటర్, ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ బెటర్ దాన్ దట్ ఆఫ్ ఆఫ్రికా. ఎందుకంటే దాన్ ద క్లైమేట్ ఆఫ్ ఆఫ్రికా కదా. కాబట్టి మనకు ఇలా ఉండాలి సెంటెన్స్ అలా ఉందా లేదు. ఎందుకంటే ఇక్కడ కంపారిజన్ మిస్ అవుతుంది నాన్న. ఇండియా యొక్క క్లైమేట్ని ఆఫ్రికా యొక్క క్లైమేట్ తోటే పోల్చాలి. ఆఫ్రికా తోటే ఎట్లా పోలుస్తారు? ఆఫ్రికా ఏం పెట్టి పోలుస్తారు? అక్కడ లేదు కదా అక్కడ. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో సెంటెన్స్ రాంగే ఉంది కదా, రాంగే. నెక్స్ట్, వి వెంట్ టు ఆఫీస్ బై వాక్ ఆన్ ఎస్టర్డే. చూడండి, వి వెంట్ సింపుల్ పాస్ట్లో ఉంది, ఎస్టర్డే కాబట్టి సింపుల్ పాస్ట్లోనే రాసుకోవాలి కదా, కరెక్టే ఉంది. కానీ బై వాక్ చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. బస్సులో వెళ్తే బై బస్ అనొచ్చు, ట్రైన్లో వెళ్తే బై ట్రైన్ అనొచ్చు, ఓకేనా. సో బై ప్లేన్ అనొచ్చు, ఓకేనా. నెక్స్ట్ బై ఎయిర్ అనొచ్చు, నెక్స్ట్ బై ఆటో కూడా అనొచ్చు నాన్న, బై ఆటో కూడా అనొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే బై వాక్ అస్సలే అనకూడదు. సో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే బై వాక్ అస్సలే అనకూడదు నాన్న. అన్నిటికీ బై రాయొచ్చు, బై బస్, బై ట్రైన్, బై ప్లేన్, బై ఎయిర్, బై ఆటో. మళ్ళీ ఇక్కడ ఆర్టికల్ కూడా ఏం రావద్దు, డైరెక్ట్ రావాలి. అది బై ట్రైన్, బై ఏ ట్రైన్ ఉండదు, బై ద ట్రైన్ ఉండదు మళ్ళీ, ఓకేనా. కాబట్టి బై వాక్ ఉండదు నాన్న. ఏముంటుందంటే ఆన్ ఫుట్. ఏముంటుంది చెప్పండి దీని ప్లేస్లో? ఆన్ ఫుట్. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మనం బై వాక్ వచ్చావా అనకూడదు, ఆన్ ఫుట్ అనాలి. గుర్తుపెట్టుకోండి, ఆన్ ఫుట్. ఎందుకంటే కాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినాం కాబట్టి ఆన్ ఫుట్, కాళ్ళ మీద ఆన్ ఫుట్. కాబట్టి బై వాక్ ఉండదు ఎప్పుడైనా సరే, ఏముండాలి? ఆన్ ఫుట్. కాబట్టి ఇక్కడ రాంగ్ ఉంది కదా, అది ఇది రాంగే ఉంది, ఇది రాంగే ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఇది తోడిపేస్తున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇక్కడ రాసుకోండి మీరు కంపల్సరీ. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్, హీఈస్ నాట్ ఓన్లీ నోన్ ఫర్ హీస్ విజ్డమ్ బట్ ఆల్సో ఫర్ హీస్ వెల్త్. చూడండి ఇక్కడ క్లియర్గా నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే అతని యొక్క విజ్డమ్కే కాదు, అతని యొక్క వెల్త్కి కూడా మంచి పేరు ఉన్నవాడు అని, అందరికి తెలిసినవాడు అని, ఓకేనా. క్లియర్గా చూడండి, మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నాను, మీకు నైదర్ నార్, నెక్స్ట్ ఐదర్ ఆర్, నెక్స్ట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. చూడండి, మీకు ఎప్పుడైనా సరే ఇవి నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వీటితోటి మనకు రెండు రూల్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అవి. ఎప్పుడైనా రెండు సబ్జెక్ట్స్ నైదర్ నార్ తోటి, ఐదర్ ఆర్ తోటి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి జాయిన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనము వెర్బ్ ఏ సబ్జెక్ట్ ప్రకారం తీసుకుంటాం అంటే సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం తీసుకుంటాం. ఇప్పుడు నైదర్ ద బాయ్స్ నాట్ ద గర్ల్ ఏమంటాం? ఈజ్ అంటామా, ఆర్ అంటామా?
నైదర్ ద బాయ్స్ నార్ గర్ల్ ఈజ్ అంటామా ఆర్ అంటామా ఈజ్ అనాలి. బాయ్స్ని పట్టించుకోవద్దు, గర్ల్ని సెకండ్ సబ్జెక్ట్ని పట్టించుకోవాలి. ఐదర్ కూడా అంతే, ఐదర్ ద బాయ్స్ ఆర్ ద గర్ల్, గర్ల్ ప్రకారమే వెర్బ్ ఉండాలి. నాట్ ఓన్లీ ద గర్ల్స్ బట్ ఆల్సో ద బాయ్స్, నాట్ ఓన్లీ ద గర్ల్స్ బట్ ఆల్సో ద బాయ్ ప్రకారమే ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీటితోటి రెండు సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోతే వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి, సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి, అదొకటి. దాని తర్వాత ఇంకో రూల్ ఏంటో తెలుసా, ఈ నైదర్ నార్ ఐదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఏంటంటే కో రిలేటివ్ కంజంక్షన్స్ నాన్న. వీటిని ఏమంటాం చెప్పండి, కో రిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. అయితే అప్పుడు మీరు ఒకటే ఏం గమనించండి అంటే ఇక్కడ మీకేదైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పిఓఎస్, ఇక్కడ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పిఓఎస్, ఇక్కడ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇక్కడ నార్ పక్కన మీకు ఎలాంటి వర్డ్ అయితే ఉంటుందో ఈ నైదర్ పక్కన కూడా మీకు అలాంటి వర్డే ఉండాలి. అంటే అదే సేమ్ కేటగిరీకి సంబంధించిన వర్డ్ ఉండాలి. అంటే నైదర్ నార్ రెండింటిని సేమ్ ఈక్వల్ వాటిని కలపాలన్నమాట. దాన్నే ప్యారలిజం అంటాం. నార్ పక్కన నౌన్ వస్తే నైదర్ పక్కన కూడా నౌనే రావాలి. ఆర్ పక్కన నౌన్ వస్తే ఐదర్ పక్కన కూడా నౌనే ఉండాలి. బట్ ఆల్సో పక్కన నౌన్ వస్తే నాట్ ఓన్లీ పక్కన నౌనే ఉండాలి. కలుపుతాయి కదా, రెండు ఈక్వల్గా ఉన్న వాటిని కలపాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ బట్ ఆల్ సెకండ్ దాని ప్రకారం చూసుకోవాలి. బట్ ఆల్సో ఫర్ హీజ్ విజ్డమ్, ఫర్ హీజ్ వెల్త్. బట్ ఆల్సో ఫర్ అన్నాడు కాబట్టి కంపల్సరీ నాట్ ఓన్లీ తర్వాత కూడా ఉండాలి, ఫర్రే ఉండాలి. మరి నాట్ ఓన్లీ తర్వాత ఫర్ ఉందా, లేదు, నౌన్ ఉంది మధ్యలో. కాబట్టి సెంటెన్స్ రాంగ్ ఉంది నాన్న. ఫస్ట్ ఇవైతే రాసుకోరు కదా, నైదర్ నార్ ఐదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు రెండు సబ్జెక్ట్స్ని జాయిన్ చేస్తేనేమో వెర్బ్ అనేది సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. తర్వాత మనకు నార్ పక్కన ఏదైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్న వర్డ్ ఉంటుందో నైదర్ పక్కన కూడా అదే ఉండాలి. ఆర్ పక్కన ఏదైతే ఉంటుందో ఆర్ పక్కన ఐదర్ పక్కన కూడా అదే ఉండాలి. బట్ ఆల్సో పక్కన ఏదైతే ఉంటుందో నాట్ ఓన్లీ పక్కన కూడా అదే ఉండాలి. ఓకేనా? అయితే ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే బట్ ఆల్సో పక్కన ఫర్ ఉంది, మరి నాట్ ఓన్లీ పక్కన ఫర్ ఉందా, లేదు. లేదు కాబట్టి ఇక్కడ ఏముంది, నోన్ ఉంది. సో నోన్ నీటి పంపితే కరెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇచ్చిన సెంటెన్స్ రాంగ్ ఉందండి. మరి సెంటెన్స్ ఏమవుతుంది చెప్పండి, హీఈస్ నోన్ నాట్ ఓన్లీ ఫర్ హీస్ విజ్డమ్. ఇప్పుడు చూడండి సెంటెన్స్, ఈజ్ నాట్ ఓన్లీ నోన్, ఈజ్ నోన్ నాట్ ఓన్లీ ఫర్ హీస్ విజ్డమ్ బట్ ఆల్సో ఫర్ హీస్ వెల్త్. ఇది మనకు రైట్ సెంటెన్స్ అవుతుంది నాన్న. అర్థమైందా క్లియర్గా? చూడండి ఇక్కడ నాట్ ఓన్లీ పక్కన ఫర్రే ఉంది, బట్ ఆల్సో పక్కన కూడా ఫర్రే ఉంది. ఇప్పుడు కరెక్ట్ ఉంది అనమాట సెంటెన్స్. దీనే ప్యారలిజం అంటాం. ఓకే, సో నైదర్ నార్ ఐదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు ఈ రెండు చూసుకోండి క్లియర్గా. దాని పక్కనే ఉంది, దీని పక్కనే ఉందో చూసుకుంటే సరిపోతుంది. రైట్? కాబట్టి ఇది మనకు రాంగే, ఇది మనకు రాంగే, ఇది మనకు రాంగే. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకే, ఎందుకంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి నాన్న. మీకు ఓన్లీ ఆన్సర్ చెప్పట్లే నేను ఇక్కడ, కాన్సెప్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఎట్లా చేయాలో చెప్తున్నాను. ఓకేనా? మళ్ళీ మనకు గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏంటో అడుగుతుంది ఇక్కడ. చూడండి, హీ ఈజ్ 20 years old, ఈజంట్ ఇట్? చెప్పండి. క్వశ్చన్ ట్యాగ్, క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏముండాలి చెప్పండి మనకు, హెల్పింగ్ వర్బ్ ప్లస్, క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏముండాలి అన్న, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్ ఏంటిది ఇక్కడ, ఈజ్. కాబట్టి ఈజ్ అనేది ఏమవుతుంది, ఈజెంట్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి నాన్న. ఓకేనా? అయితే ఇక్కడ ఈజ్ అనేది ఏమవుతుంది, ఈజెంట్ అవుతుంది. తర్వాత ఈజెంట్ ఇట్టా, ఈజెంట్ హీనా. ఇక మనకు హీ ఉంది కదా, ఇక్కడ ఏముండాలి, హీనే ఉండాలి. ఏముంది ఇక్కడ, ఇట్ ఉంది. బట్ సెంటెన్స్ రాంగ్ ఉంది. కరెక్ట్ సెంటెన్స్ ఏముంటుంది, ఈజెంట్ హీ, ఈజెంట్ హీ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. కమలా హ్యావింగ్ ఫినిష్డ్ హర్ పేపర్ షీ లెఫ్ట్ ద ఎగ్జామినేషన్ హాల్. చూడండి ఇక్కడ, కమలా హ్యావింగ్ ఫినిష్డ్ హర్ పేపర్ షీ లెఫ్ట్ ద ఎగ్జామినేషన్ హాల్ ఏంది, సెంటెన్స్ మనకు రాంగ్ ఉంది. చూడండి ఏముండాలి తెలుసు సెంటెన్స్, హ్యావింగ్ ఫినిష్డ్ హర్ పేపర్, హ్యావింగ్ ఫినిష్డ్ హర్ పేపర్. ఆమె పేపర్ ఫినిష్ చేసిన తర్వాత, యాక్చువల్గా ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ తోటి సమానం నాన్న. రెండు యాక్షన్ జరిగినాయి ఇక్కడ, పేపర్ని ఫినిష్ చేయడం, తర్వాత ఎగ్జామ్ హాల్ని వదిలేసి వెళ్ళిపోవడం, ఎగ్జామ్ హాల్ నుంచి వెళ్ళిపోవడం. ఫస్ట్ పేపర్ని అక్కడ ఆమె కంప్లీట్ చేసిన తర్వాతనే కదా ఎగ్జామ్ల నుంచి వెళ్ళిపోయేది. దాన్ని మనము రెండు విధాలు చెప్పొచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పొచ్చు, ఇంకోటి హ్యావింగ్ ఫినిష్డ్ అని కూడా చెప్పొచ్చు, హ్యావింగ్ ప్లస్ V3 లాగా. సో హ్యావింగ్ ఫినిష్డ్ హర్ పేపర్ కమలా లెఫ్ట్, ఏముండాలి ఇక్కడ, కమలా లెఫ్ట్ ద ఎగ్జామినేషన్ హాల్ ఉండాలి. కాబట్టి రాంగ్ ఉంది. కమలా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. ఓకేనా? అది నెక్స్ట్, ఐఎమ్ 40 years. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏజ్ గురించి మాట్లాడేటప్పుడు మనకు 2 types రాసుకోవచ్చు నాన్న. రాస్తేనేమో ఐఎమ్ 40 అని రాయండి, ఐఎమ్ 20, ఐఎమ్ 40, ఐఎమ్ 30 అలా. లేకపోతే ఈ ఏజ్ మొత్తం మాట్లాడాలి అంటేనేమో ఐఎమ్ 40 years old, రెండిట్లో ఏదో ఒకటి చెప్పచ్చు.
ఐ ఆమ్ 40 అన్న చెప్పాలి, లేకపోతే ఐ ఆమ్ 40 years old అని చెప్పాలి. అంతేగాని ఐ ఆమ్ 40 years అని చెప్పకూడదు, రాంగ్ అది. ఓకేనా? ఐ ఆమ్ 40 అనే చెప్పు, లేకపోతే ఐ ఆమ్ 40 years old అనే చెప్పు. అంతేగాని ఐ ఆమ్ 40 అనేది రాంగ్. ఐ ఆమ్ 40 అనేది మనకు రాంగ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇది మనకు సారీ మిస్టేక్ ఇది. ఐ ఆమ్ 40 years, ఐ ఆమ్ 40 అనే చెప్పొచ్చు, ఐ ఆమ్ 40 years old అని చెప్పొచ్చు, కానీ ఐ ఆమ్ 40 years అనేది చెప్పకూడదు. ఓకేనా? ఐ ఆమ్ 40 years అనేది మాత్రం అస్సలు చెప్పకూడదు నాన్న. అర్థమైంది కదా? సో ఐ ఆమ్ 40 years అనేది రాంగ్. ఈ రెండిట్లో ఏదైనా చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ యూ? క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఆర్ యూ ఓకే కదా, హెల్పింగ్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ఓకే కదా. వాట్ కైండ్ ఆఫ్ ఏ ఫ్రెండ్ అంటామా, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్ అంటామా? వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండే అనాలి, వాట్ కైండ్ ఆఫ్ ఏ ఫ్రెండ్ అనకూడదు. మళ్ళీ కొంతమంది ఏమనుకుంటారంటే సార్ వాట్ కైండ్ ఆఫ్ ఏ అనుకుంటారు. సో కైండ్ ఆఫ్ పక్కన సార్ట్ ఆఫ్ పక్కన మనకు ఏ అనేది రాకూడదు, నా ఆర్టికల్ రాకూడదు. కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్టే ఉంది. సో మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, మై మదర్ ఈజ్ యాంగ్రీ డాష్ మీ. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఇవి. మీకు యాంగ్రీ చూడండి, యాంగ్రీ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే విత్ వస్తుంది, నెక్స్ట్ ఎట్ వస్తుంది నాన్న. నెక్స్ట్ ఇంకోటి అగ్రీ అని ఉంటుంది. అగ్రీ అంటే ఒప్పుకోవడం, యాంగ్రీ అంటే కోపంగా ఉండడం, యాంగ్రీ అంటే రైట్. అగ్రీ వచ్చినప్పుడు కూడా మనకు విత్ వస్తుంది, కానీ ఇక్కడ టు వస్తుంది. చూడండి ఇక్కడ విత్ ఎట్ విత్ టు. యాంగ్రీ వచ్చినప్పుడేమో విత్ వస్తుంది, ఎట్ వస్తుంది. అగ్రీ వచ్చినప్పుడు విత్ వస్తుంది, టు వస్తుంది. విత్ ఎప్పుడు వస్తుంది అంటే పర్సన్కి నాన్న, జనరల్గా ఇది కూడా అంతే. విత్ ఎప్పుడు వస్తుంది చెప్పండి, పర్సన్కి వస్తుంది నాన్న. నెక్స్ట్ మరి యాంగ్రీ ఎట్ ఎప్పుడు వస్తుంది అంటే బిహేవియర్కి వస్తుంది. ఎప్పుడు వస్తుంది చెప్పండి, యాంగ్రీ ఎట్ బిహేవియర్కి వస్తుంది. సార్ మరి అగ్రీ టు ఎప్పుడు వస్తుంది? అగ్రీ టు అని చెప్పారు కదా, అగ్రీ టు ఎప్పుడు వస్తుంది అంటే ప్రపోజల్కి వస్తుంది నాన్న, ప్రపోజల్కి వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇవి, క్లియర్గా రాసుకోండి రైట్. చూడండి, ఐఎమ్ వెరీ యాంగ్రీ డాష్ యూ అన్నా అనుకోండి, యూ అంటే పర్సన్ కదా, విత్ యూ. అదే బిహేవియర్ అన్నాం అనుకోండి, ఐఎమ్ వెరీ యాంగ్రీ డాష్ యువర్ బిహేవియర్. యువర్ బిహేవియర్ అంటే ఇక్కడ పర్సన్ కాదు కదా, ఎట్. ఐఎమ్ వెరీ యాంగ్రీ విత్ యూ, ఐఎమ్ వెరీ యాంగ్రీ ఎట్ యువర్ బిహేవియర్, ఇలా. నెక్స్ట్ అగ్రీ విషయానికి వచ్చినాం అనుకోండి, ఐ విల్ అగ్రీ విత్ యూ. ఐ విల్ అగ్రీ డాష్ యూ అంటే ఐ విల్ అగ్రీ విత్ యూ వస్తుంది. అదే ఐ విల్ అగ్రీ డాష్ యువర్ ప్రపోజల్. యువర్ ప్రపోజల్ అంటే పర్సన్ కాదు కదా, అప్పుడు టు యువర్ ప్రపోజల్ అంటాం. ఐ విల్ అగ్రీ టు యువర్ ప్రపోజల్, ఇలా రైట్. సో యాంగ్రీ వచ్చినప్పుడు విత్ రాసుకోవాలి, ఎటు రాసుకోవచ్చు. విత్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే పర్సన్ ఉన్నప్పుడు విత్, ఓకేనా. అదే బిహేవియర్ ఉన్నప్పుడు ఎట్టు. నెక్స్ట్ అగ్రీ, అగ్రీ వచ్చినప్పుడు విత్ రావచ్చు, టు రావచ్చు నాన్న. విత్ ఎప్పుడు వస్తుంది అంటే పర్సన్ ఉన్నప్పుడు, టు ఎప్పుడు వస్తుంది అంటే ప్రపోజల్ ఉన్నప్పుడు, ఓకేనా. అది రైట్. కాబట్టి ఇప్పుడు చూడండి, యాంగ్రీ, యాంగ్రీ అంటే విత్ అన్న రావాలి, ఎట్ అన్న రావాలి కదా. ఇక్కడ పర్సన్ ఉంది కాబట్టి కంపల్సరీ ఏమొస్తుంది అన్న, విత్ ఏ వస్తుంది. ఎట్ వస్తుందో రాదు. ఆన్ అస్సలే రాకూడదు. యాంగ్రీ వచ్చినప్పుడు ఆన్ అస్సలే రాకూడదు నాన్న, ఆన్ అనేది తప్పు అసలు, ఓకేనా. అర్థమైందా? ఇవి క్లియర్గా రాసుకోండి, చాలా ఓకేనా, ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ 20th క్వశ్చన్, మై ఫ్రెండ్ ఫెల్ డాష్ ద హార్స్ ఎస్టర్డే. ఫాల్ ఫెల్ ఫాలెన్, ఫాల్ ఫెల్ ఫాలెన్ పడిపోవడం అనమాట రైట్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2, ఇది సింపుల్ పాస్ట్ నాన్న. ఎస్టర్డే వచ్చింది కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉంది. అయితే మీకు ఇక్కడ పడిపోవడం అంటే జనరల్గా మనము అక్కడ ఎలా ఉంటుంది అంటే ఫెల్ ఆఫ్, OFF ఉంటుంది నాన్న. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతున్నాను, OFF, ఆప్షన్ 2. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మనకు. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్యాసేజ్ నాన్న. సో ప్యాసేజ్ని ఫాస్ట్గా చదువుతాను, కంప్లీట్ చూసుకోండి. చూడండి ఇక్కడ డైరెక్షన్స్, మనకు ప్యాసేజ్ని చదవని చెప్పినాను. చూడండి ఇక్కడ ఫాస్ట్ చదువుతాను. ద వెదర్ ఎఫెక్ట్స్ ఎవ్రీ వన్ అండ్ ఎవరి వన్ హ్యాస్ సంథింగ్ టు సే అబౌట్ ద వెదర్. వెదర్ అనే ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందట. దిస్ ఈజ్ స్పెషల్లీ ట్రూ ఇన్ ఏ కంట్రీ లైక్ UK దట్ హ్యాస్ వెరీ చేంజబుల్ వెదర్. యూకేలో చాలా చేంజ్ అవుతూ ఉంటుందట వెదర్. ఇన్ ద UK ద వెదర్ ఫ్రమ్ వన్ డే టు నెక్స్ట్ కెన్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్ ఈవెన్ ఫ్రమ్ ద మార్నింగ్ టు ద ఆఫ్టర్నూన్. ఒక రోజు నుంచి ఇంకో రోజుకు డిఫరెంట్గా ఉంటుందట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ కూడా డిఫరెంట్గా ఉంటుందట. అంటే ఒక పూట కూడా చేంజ్ అవుతుందని, అంత వెదర్ చేంజ్ అవుతుంది అనమాట రైట్. తర్వాత ద వెదర్ కెన్ చేంజ్ ఫ్రమ్ బీయింగ్ రైనీ వన్ డే టు సన్నీ ద నెక్స్ట్ ఆర్ ఫ్రమ్ స్ట్రాంగ్ విండ్ అండ్ గేల్స్ ఇన్ ద మార్నింగ్ టు స్నో ఇన్ ద ఆఫ్టర్నూన్ రైట్. ఇలా చేంజ్ అవుతూ ఉంటుందట. నెక్స్ట్ ఇన్ ద UK దేర్ ఆర్ 4 seasons. యూకేలో ఎన్ని సీజన్స్ అంటే మొత్తం 4 seasons అట రైట్. చూడండి ఇక్కడ స్ప్రింగ్, సమ్మర్, ఆటమ్, వింటర్ 4 అట. స్ప్రింగ్, సమ్మర్, ఆటమ్, వింటర్. అండ్ ద వెదర్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ దెమ్. వెదర్ అనేది ఈ 4 డిఫరెంట్గా ఉంటుందట రైట్. హవెవర్ దెర్ ఈజ్ నాట్ ఏ సడన్ చేంజ్ బిట్వీన్ ద సీజన్స్. కానీ సడన్గా చేంజ్ అయితే ఏముండదట సీజన్కి మధ్యలో రైట్. ద ఎండ్ ఆఫ్ ద వింటర్ సీజన్ ఈజ్ సేమ్ యాజ్ ద స్టార్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ సీజన్. చూడండి, వింటర్ సీజన్ ఎండ్ అయ్యేది ఇంకా ఆల్మోస్ట్ అక్కడ స్ప్రింగ్ సీజన్కు స్టార్ట్ అవుతుందట రైట్. తర్వాత
It takes several weeks for the weather to change enough for people to notice the difference. సో డిఫరెన్స్ నోటీస్ చేయడానికి కొన్ని వీక్సే పడుతుందట, రైట్. తర్వాత ద సమ్మర్ ఈజ్ ద సీజన్ విత్ ద బెస్ట్ వెదర్. సమ్మర్ అనేది ఇక సమ్మర్లో బెస్ట్ వెదర్ ఉంటుందట. ఇన్ జనరల్ ఇట్ ఈస్ హాట్ అండ్ సన్నీ విత్ ఓన్లీ ఎ లిటిల్ రెయిన్ సమ్ టైమ్స్. చాలా హాట్గా ఉంటుందట, అప్పుడప్పుడు మాత్రమే వాన అనేది పడుతూ ఉంటుందట, రైట్. హవెవర్ ఇట్ కెన్ సమ్ టైమ్స్ బీ కోల్డ్ అండ్ వెట్ ఫర్ 1 or 2 weeks ఎట్ ఏ టైమ్. అప్పుడప్పుడు వీక్ వంటర్ వెట్ కూడా ఉంటుందట 2 weeks. తర్వాత బ్రిటిష్ పీపుల్ లైక్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అవుట్ సైడ్ వెన్ ఇట్ ఈస్ నైస్ ఇన్ ద సమ్మర్. చూడండి, సమ్మర్లో మాత్రమే వాళ్ళు బయట స్పెండ్ చేయడానికి ఇష్టపడతారట. ఆఫ్టర్ ద సమ్మర్ ఈస్ ద ఆటమ్. సమ్మర్ తర్వాత ఆటమ్ వస్తుందట. ఇన్ దిస్ సీజన్ ద వెదర్ గెట్స్ కోల్డర్ అండ్ దేర్ ఆర్ స్ట్రాంగర్ విండ్స్. ఆల్సో ఇట్ విల్ రెయిన్ మోర్. చాలా స్ట్రాంగ్ విండ్స్ అనే ఉంటాయట, ఎక్కువ వాన అనేది కురుస్తుందట. ఆల్ ద లీవ్స్ విల్ స్టార్ట్ టు ఫాల్ ఆఫ్ ద ట్రీస్ అండ్ ఇట్ ఈస్ కోల్డ్. ఇంకా చాలా కోల్డ్గా ఉండిపోతుందట, ఓకేనా. తర్వాత ఫ్రాస్ట్ మైట్ స్టార్ట్ టు ఫ్రమ్ ఆన్ ద గ్రౌండ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఆటమ్. చూడండి, ఇక్కడ ఆటమ్ ఎండ్ అయ్యే లోపు అక్కడ సో ఫ్రాస్ట్ అనేది అక్కడ గ్రౌండ్ మీద పడిపోతుందట. తర్వాత వింటర్ ఈజ్ ద కోల్డెస్ట్ సీజన్ ఇన్ ద యూకే. వింటర్ అనేది చాలా చలిగా ఉంటుందట. ద టెంపరేచర్ విల్ ఆఫెన్ బీ ఎట్ 0 degrees Celsius. 0 degrees కూడా ఉంటుందట కొన్నిసార్లు, అంటే చాలాసార్లు. దిస్ మీన్స్ ద ఐస్ విల్ ఆఫెన్ ఫార్మ్ ఆన్ ద గ్రౌండ్ ఓవర్ నైట్ వేర్ దేర్ వర్ పడిల్స్. దిస్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ టు వాక్ సమ్ టైమ్స్. అంటే నడవడానికి కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుందట. దేర్ మైట్ ఆల్సో బి స్నో బట్ ద యూకే డస్ నాట్ గెట్ మచ్ స్నో. స్నో ఉంటుంది కానీ ఇక్కడ యూకే మాత్రం అంత స్నో తీసుకోదట, ఓకేనా, పొందదట. మెయిన్లీ జస్ట్ కోల్డ్ రెయిన్ ఇన్ ద వింటర్. దెన్ వెన్ వింటర్ ఎండ్స్ ద స్ప్రింగ్ స్టార్ట్స్. వింటర్ ఎండ్ అయినప్పుడు స్ప్రింగ్ అనేది స్టార్ట్ అవుతుందట. ద టెంపరేచర్ విల్ స్టార్ట్ టు గెట్ వార్మర్ అండ్ ద విండ్స్ విల్ నాట్ బి ఏబుల్ యాజ్ స్ట్రాంగ్. ఓకే, ప్లాంట్స్ స్టార్ట్ టు గ్రో అగైన్ అండ్ నౌ న్యూ లీవ్స్ ఫామ్. అంటే కొత్త లీవ్స్ వస్తూ ఉంటాయట, రైట్. నియర్లీ బ్యాక్ అగైన్. మెనీ పీపుల్ ఇన్ ద యూకే సో కంప్లైన్ అబౌట్ ద వెదర్, బట్ యాజ్ ద వెదర్ చేంజెస్ సో మచ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అండ్ గివ్స్ ద పీపుల్ సమ్ టైమ్స్ టు టాక్ అబౌట్ ఆల్ ఇయర్ అండ్ ఓవర్. అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అటు యూకేలో వెదర్, రైట్. ఇది నాన్న. అయితే మనకు క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, హౌ కెన్ ద వెదర్ ఇన్ ద యూకే డిస్క్రైబ్డ్. వెదర్ అనేది ఏమవుతుంది నాన్న? బోరింగా, వెట్టా, హ్యూమిడా, చేంజబులా. సో చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏం చెప్పొచ్చు మనము? చేంజబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, హౌ క్విక్లీ కెన్ ద సో వెదర్ చేంజ్ ఎంత ఫాస్ట్గా చేంజ్ అవచ్చు చెప్పండి. మనకు డే నుంచి డేకి వెళ్తే తర్వాత మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ కూడా అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ సీజన్స్ ఆర్ దేర్ ఇన్ యూకే. ఎన్ని సీజన్స్ నాన్న? 4 seasons ఉంటాయి, ఓకేనా, క్లియర్గా చెప్పేసింది అక్కడ. వెన్ విల్ ఫ్రాస్ట్ ఫస్ట్ స్టార్ట్ టు ఫార్మ్ ఆన్ ద గ్రౌండ్. చెప్పండి, మనకి ఎక్కడ వస్తుంది చెప్పండి? ఆటంలో వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్, క్లియర్గా చెప్పండి అక్కడ. నెక్స్ట్ 25 చూడండి ఇక్కడ. వై డూ పీపుల్ లైక్ స్ప్రింగ్. స్ప్రింగ్ని బాగా ఎందుకు లైక్ చేస్తారు నాన్న? ఎందుకు లైక్ చేస్తారంటే ఇట్ మీన్స్ సమ్మర్లీ ఈజ్ నియర్లీ బ్యాక్. ఎందుకంటే స్ప్రింగ్ అనే దాన్ని ఎందుకు ఎక్కువ లైక్ చేస్తారంటే ఇంకా సమ్మర్ అనేది దగ్గరకు వచ్చిందన్నమాట, స్ప్రింగ్ వచ్చిందంటే, కాబట్టి అందుకే లైక్ చేస్తారు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది అక్కడ ఆన్సర్ అవుతున్నాయి ఇవి, ఓకేనా. ఇవి ఇందులో మీకు ఇక్కడ మొత్తం 25 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. ఇవన్నీ గ్రూప్ 2కు ఇంపార్టెంటే. నేను ఏవేవైతే క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానో అన్ని క్వశ్చన్స్, అన్ని మోడల్స్ ఇంపార్టెంటే. కాబట్టి ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంపల్సరీగా చూడండి నాన్న. మీకు ఒకవేళ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే, ఈ తక్కువ టైంలో మంచి స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఏపీఎస్సి టీఎస్పీఎస్సి కోర్స్ ఓపెన్ చేస్తే ఓన్లీ 99 రూపీస్కే ఫుల్ కోర్స్ ఉంటుంది. మీకు నోట్స్ కూడా అందులో ఉంటుంది, నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు. నేను ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పానో ప్రీవియస్ వీడియోలో ఆ వీడియో చూసి డిసైడ్ అవ్వండి అనమాట. ఆ వీడియో చూసి ఆ టాపిక్స్ మాత్రమే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. అదే ఎగ్జామ్స్ కూడా రాసుకుంటాం సార్, కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటామంటే ఓన్లీ 49 రూపీస్కి, అది కూడా టెస్ట్ సిరీస్ నాన్న, ఓన్లీ 49 రూపీస్కి మాత్రమే పెట్టాను. ఒక టెస్ట్ ఫ్రీగా రాయండి, నచ్చితేనే ఫుల్ సిరీస్ తీసుకోండి. ఇది కూడా ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. చెప్తున్నా కదా, మీరు ఎంత జిఎస్ చదివినా సరే ఇంగ్లీష్లో మాత్రం మార్క్స్ తెచ్చుకోకపోతే చాలా బాధపడతాడు తర్వాత. ఎందుకంటే 1 మార్క్ తోటి 2 మార్క్స్ తోటి జాబ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటున్నాను. సో మీరు ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు, ఈ 4-5 days చదివేది ఒక ఎత్తు. బాగా కష్టపడండి, 4-5 days బాగా రివైజ్ చేసుకోండి. ఎవరైతే నా కోర్సు తీసుకొని మంచిగా క్లాసెస్ వింటారో మీకు మాత్రం కంపల్సరీ
డెఫినెట్గా ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది నాన్న, నేను హామీ ఇస్తున్నాను. మన క్లాసెస్ క్లియర్గా వినండి. ఆల్రెడీ నేను మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మొన్న కూడా వీడియో చేసిన 1 వీక్, ఈ 1 వీక్లో ఏం చదవాలి అని. కాబట్టి ఆ వీడియో చూసి అన్ని టాపిక్స్ మీద ఐడియా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ పోతే, ఎగ్జామ్ పోతే మళ్ళీ మనకు ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు నోటిఫికేషన్. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని తక్కువ అమౌంట్ పెట్టాను కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఫోన్పే లేకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి.